Good evening, ladies and gentlemen. गाइस మేము రితికా కోసం కేక్ తెచ్చినాం అన్నమాట. ఇప్పుడు సో గాయ్స్ ఇప్పుడు మేము అందరం కలిసి క్రూయిజ్ ఎక్కడానికి వెళ్తున్నాం. సో మేము మా బస్సుని పార్కింగ్ లాట్లో పార్క్ చేసి వాక్ చేయాలన్నమాట. వాక్ చేసి మనం స్ట్రైట్కి వెళ్తే మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో అక్కడ మేము టికెట్స్ తీసుకొని ఇంక లోపలికి ఎంటర్ అయిపోయినాం. మా క్రూజ్ నేమ్ ప్యారడైజ్ క్రూజ్. అది ఓన్లీ సన్సెట్ టైంకే స్టార్ట్ అవుతుంది. జస్ట్ 1 hour దానికి టైమింగ్స్. సో ఇది ఎంట్రన్స్ అనమాట, శాంటా మోనికా టర్మినల్. ఇక్కడ నుంచి మనం ఎంటర్ కావాలి అండ్ అక్కడ మనకు అన్ని క్రూజ్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే మనకి ఎంట్రీ ఉంటుంది ప్లస్ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ తీసుకున్న వాళ్ళు అక్కడ నుంచి టికెట్స్ తీసుకొని ఇంకా 6 o'clock స్టార్ట్ అవుతుంది క్రూజ్. 6 to 7 క్రూజ్ టైమింగ్స్ అనమాట. అండ్ మనకి క్రూజ్ ఎక్కాలంటే పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తారు. క్రూజ్కి వెళ్ళడానికి ఎగ్జైటెడ్ ఉన్నారా? హారీ అనమాట క్రూజ్. సన్సెట్ చూడడానికి మెయిన్గా వెళ్తున్నాము. ఇక్కడ ఓన్లీ సన్సెట్కే ఉంటుంది అనమాట, సన్రైజ్కి నాకు తెలియదు. సో సన్సెట్కి అయితే ఉంటుంది. సో అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది టికెట్ కౌంటర్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్. వెయిట్ చేయాలా, ఇంకా లోపలికి వెళ్ళే ముందు మొత్తం చెకింగ్ చేసి పంపుతారు లోపలికి. సో దట్ ప్లాస్టిక్ వేస్ట్ మనం ఏమి వాటర్లో వేయకుండా, అవి ప్రికాషన్స్ అనమాట. అండ్ మనం క్రూజ్ ఎక్కేటప్పుడు మనకు 2 partsలో డివైడ్ అయి ఉంటాయి. ఒకటేమో కింద ఏసీ సెక్షన్ అనమాట, మీద ఓపెన్ ఏరియా మొత్తము. ఇక్కడ నుంచి మనకు సన్సెట్ ఈజీగా విజిబుల్ ఉంటుంది. అండ్ మెయిన్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి అందరు మీదికి వచ్చేస్తారు, కింద ఒకరు ఉండరు. సో ఈ క్రూజ్లో మనకి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. గోవా కల్చర్ వాళ్ళవి 3 dances ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఎంటర్టైన్ చేయడానికి డాన్సెస్ ఉంటాయి అన్నమాట, డాన్స్ ప్రోగ్రామ్స్. ఇది మనది గోవా కేబుల్ బ్రిడ్జ్. ఇది పంజిమ్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 1 round పెద్ద రౌండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. ఆ లోపల అన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్, గోవా కల్చర్ డాన్సెస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో గైస్ క్రూజ్ స్టార్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు వెళ్తున్నాం. గుడ్ ఈవినింగ్. A warm welcome to you all on Paradise Cruise. आप सभी का कहे दिल से स्वागत करते हैं पैराडाइज क्रूज पर. और आपको और हमें कोरस पे बोलना है गोवा आमचे गोवा. क्या सभी लोग एक बार बोल सकते हो गोवा आमचे गोवा? एक बार फिर से यार जोर से गोवा आमचे गोवा. Can I see both hands raised up in the air? क्या दोनों हाथ ऊपर दिख सकते हैं सभी लोगों के? And DJ, can we have the music? Kami sogle ami tola bandari Sokali uto nami komya satari Garap kol zol kadami sancha velari Shetaru ilai mole waure arani Virus ilai mole waure arani Togle wate waure Lala kalar ki bagni Bagni ka kalar la Husan tera toba 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 हुस्न तेरा तौबा 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 हुस्न तेरा तौबा अरे कब तक जवानी छुपाओगी रानी कमारों को कितना सताओगी रानी कभी
que nunca te decides, él sabe que lo tienes y yo sé. मैं निकला ओ गड्डी लेके ओ, ओ, All the family people, can you see on the stage? Can you see all those people? Let's go. पानी पानी మేము ఎక్కిన క్రూయిజ్ ఇది అనమాట, ప్యారడైస్. ఫుల్ ఎంజాయ్ చేసినాం. పుట్టి నువ్వు నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఎట్లుండే హనీ క్రూయిజ్ ఎక్స్పీరియన్స్? మస్తు ఉండే. నాకైతే చింపేసింది, ఇట్లా చెప్పు గిట్ట వేసింది. గైస్ మేము రితికా కోసం కేక్ తెచ్చినాం అనమాట. మొన్న ఆమె బర్త్డే ఉండే, సో ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నాం. సో గైస్ రితికా బర్త్డే మొన్న ఉండే, ట్రైన్ జర్నీలో అయిపోయిందని ఇవాళ మేము సెలబ్రేట్ చేస్తున్నాము. చాక్లెట్ కేక్ అయితే కట్ చేస్తున్నాం. అందరు అయితే మెసేజ్ పెట్టాలి హ్యాపీ బర్త్డే రితిక అని. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మేము కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట, తనకు సర్ప్రైజ్. ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్ కట్ చేసినాం. ఇక జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల మళ్ళీ బీచ్లో కలుద్దాం అందరికి. సో మేము పంజిమ్కి 2 AC బస్సెస్ పిక్ చేసుకొని వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ మా మామ వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళు ఎవ్వరికి ఐడియా లేదు మేము కేక్ తెచ్చినట్టు. వీళ్ళు వేరే బస్సులో ఉండే, మేము వేరే బస్సులో ఉండే. సో వీళ్ళందరికీ సర్ప్రైజ్ ఇది. గాయస్ ఇప్పుడు మా విల్లా టూర్ ఇస్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్, ఇట్లా అని చెప్పి స్ట్రైట్ వెళ్ళాలి. ఇగ్నోర్ దిస్. సో గాయస్ ఇప్పుడు మేము కాలంగిరి బీచ్కి వెళ్తున్నాం. మేము ఇవాళ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాం అనమాట అవుట్ఫిట్. సో గైస్ వీళ్ళంతా అంజునా బీచ్కి పోతున్నారు, మేమంతా కాలంగేట్ బీచ్కి వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ రాగానే మేము ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తాం. సో గైస్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి బీచ్లోకి వెళ్దామని డిసైడ్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇవాళ సో
గాయస్ ఇప్పుడు మేము అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. ఈవినింగ్ మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడే మేము షాపింగ్ చేయడానికి స్టార్ట్ అయినాం. कितना है ये कितना है? ये 199 200 रुपए ये बहुत भाई 2 मिनट बैठा. సో గాయస్ మనకి ఇదంతా షాప్స్ కనిపిస్తాయి వెళ్తుంటే. ఇట్లా స్ట్రేట్ వెళ్తుంటే మనకు బాగా బీచ్ వస్తుంది అండ్ ఆన్ ది వే ఇవన్నీ కనిపిస్తాయి షాప్స్. ఎక్కడంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో గాయస్ మీకు వెనకాల కనిపిస్తున్న కాజు కేజీ 950 అంట. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది అంట కాజు. సో మేము కూడా కాజు షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకు ఒక మార్కెట్ ఉంది, టిబెటన్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ అంట. సో ఇది మనకి బాగా బీచ్ వెళ్ళే దారిలో వస్తుంది. సో గాయస్ ఇక్కడ మార్కెట్ ఉంది కానీ ఇదంతా ఎక్స్పెన్సివ్ ఉంది. ఏం అడిగినా కానీ 300-400 అని స్టార్టింగ్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఆగా మంచిది. సో గాయస్ మేము శారీస్ కట్టుకొని కలంగట్ బీచ్కి వచ్చినాం ఫొటోస్ దిగడానికి. అండ్ ఇప్పుడు టైం 5:40 అవుతుంది, 5:49 అవుతుంది. సో మేము ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ క్లిప్స్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనమాట. గాయస్ ఇట్స్ సండే మార్నింగ్ అండ్ మేము అందరం ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మా లగేజ్ ఉంది. సో గాయస్ ఇప్పుడు మేము బస్ ఎక్కి వాస్కో డ గామా స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి లోండా స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా యాక్చువల్ ట్రైన్ అక్కడ నుంచి ఉంది. సో మాకు రిటర్న్లో వచ్చేటప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్ కనిపించింది. మేము ఎంతో వెయిట్ చేసినాం చూడడానికి. ఫైనల్లీ మాకైతే కనిపించింది. ఇంకా రిటర్న్లో మేము వచ్చేటప్పుడు తంబోలా ఆడుకుంటూ వచ్చినాము. సో గాయస్ మేము ఇక్కడ లోండా స్టేషన్లో ఇప్పుడే లంచ్ చేసి ఆగినాము. అండ్ ఇక్కడ వెదర్ ఎంత బాగుంది, వర్షం కూడా పడుతుంది, మొత్తం గ్రీనరీ ఉంది బయట. అండ్ ఇప్పుడు మాకు ట్రైన్ వస్తుంది ఇప్పుడు 1:50కి ఎక్కేసి డైరెక్ట్ సికింద్రాబాద్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ guys. Bye bye. Don't forget to like, share and subscribe.